పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు మనం మా చదువుకున్న ఇక్కడ బిడ్డలందరూ, ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి. ఒక పురుషుడు అడగలేదు ఈరోజు దాకా, కానీ ఒక ఆడబిడ్డ అడిగింది. ఇంకా చెప్పండి, నాకే ఐడియా రాలేదు. స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. అందుకే నేను నారీ శక్తిని తక్కువ అంచనా చేయను. నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది, ప్రపంచమే ఆగిపోద్ది. అలాంటి నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను. అంటే మీరు ఇచ్చారమ్మ ఈ రోజున, వెంకటలక్ష్మి మనస్ఫూర్తి చెప్తున్నాను, మీరు ఇచ్చారు ఈ రోజున. నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతూ ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి, మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి, వలసలు ఆపటానికి, ఇక్కడే అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చేయాలి, నాకు దానికి ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని మీకు ఆ మాట నేను ఇస్తాను.